సదస్సులరా, మరో సంచికకి స్వాగతం, శుభస్వాగతం. ఈ సంచికలోకి ప్రవేశించే ముందు మునుపటి సంచికలో ఉపదేశించబడిన జ్ఞానాన్ని ఒకసారి పునఃస్మరించుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. మునుపటి సంచికలో ఏ జీవాత్మ అయితే మొదటిగా తన మీద తాను పట్టు సాధిస్తుందో, ఏ జీవాత్మ అయితే మనసు ఎటు వెళ్ళింది, బుద్ధి ఏం ఆలోచిస్తుంది, వీటన్నిటిని పక్కన పెట్టి తన గురించి తాను సమగ్రమైన అవగాహనని సుసంపన్నం చేసుకుని ఓ దృఢమైన దృక్పథాన్ని ఏర్పరచుకొని, ఆ దృఢమైన దృక్పథాన్ని మనస్సు ప్రతిబింబిస్తుందా లేదా, బుద్ధి యోచిస్తున్నదా లేదా, రసాయనాలు ధృవీకరిస్తున్నాయా లేదా అన్న మీమాంసని కట్టిపెట్టి తను సత్యానికి అనుగుణ్యంగా తన్ని తాను సంస్కరించుకుంటూ దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతే అలాంటి జీవాత్మే పరమాత్మతో సంగమించటం, యోగ స్థితిని సుసంపన్నం చేసుకోవటం సుసాధ్యమని మనం తెలుసుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, మనస్సు ముఖ్య భూమికని పోషించదు. సుజ్ఞాన సముపార్జన, సుజ్ఞాన సముపార్జనలోంచి సంస్కరింపబడిన దృక్కోణం, సమదర్శనం, అనన్య భావుకత, అన్ని నేనులు నేనేనన్న మనోజ్ఞత, ఒక్క ఓంకారీశ్వరుడిని అయి ఉన్న నేను అనేక శరీర అంటే ఈ సాంద్రత శిల్పాలలో భాసిల్లుతున్నామన్న మనోజ్ఞత. ఈ దర్శనం, ఈ అద్వైత దర్శనం, ఈ అద్వితీయమైన అద్వైత దర్శనాన్ని ఆచార్యులు ఉపదేశించారు అని నేను అభిప్రాయపడ్డాను. సరే, అర్జునుడి పక్షాన మీరుండేటట్లయితే మనస్సును నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. కృష్ణుడి ఉపదేశం పక్షాన మీరు ఉండేటట్లయితే సుజ్ఞాన సంకీర్తనల ఝరిని స్వాగతించండి. ఎప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. సో ఈ నేపథ్యంలో అర్జునుడికి మరిన్ని సందేహాలు, మరిన్ని సంక్షోభాలు పుట్టుకొచ్చాయి. అర్జునుడి ఇబ్బంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేస్తాం. చదవమ్మా 6:37. ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 37వ శ్లోకం. అర్జున ఉవాచ అయతః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్చతి. భావం: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? వివేక్. నేను అభిప్రాయపడింది దానికి పెద్ద వ్యత్యాసం లేకపోయినా నేను దీంట్లో నా భాష్యం కూడా ఒకసారి చదివే ప్రయత్నించి. వివేకామృతం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒకవేళ ఓ సాధకుడు యోగస్థితినే ఆధ్యాత్మిక లక్ష్యమని గుర్తిరిగి కొన్నాళ్ల పాటు శ్రద్ధతో యత్నించి తన లక్ష్యాన్ని సిద్ధించుకునేలోగానే మనస్సు చెలించి తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని విస్మరించిన వాడి గతి ఏ రీతిగా ఉంటుంది? ఇక్కడ మనస్సు అనే పదం వాడినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడి సందేహం, ఒకవేళ జీవితంలోకి గురువరేణ్యుడు అరుదించాడు, అత్యంత నిగూఢమైన తత్వరహస్యాన్ని ఉపదేశించారు, సాధకుడు శ్రద్ధాభక్తులతోనే ఆ సత్య సౌరభాలని స్వాగతించాడు. కాకపోతే మానవుడి జీవితం అనేక సంక్లిష్టతలతో కూడి ఉంటుంది.
ఒకవేళ ఆ సాధకుడు ఇతరోత్తర కారణాల వలన సత్యానికి, జ్ఞానానికి, జ్ఞానం ఉపదేశిస్తున్న గురువుకి, గురువు ఉపదేశిస్తున్న జ్ఞానానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవటం వలన, ఇతరోత్తర కారణాల వలన అతడు ఒకవేళ ఒక ఆధ్యాత్మిక లక్ష్యం అనే గురి నుండి తప్పుకుంటే, కొంత జ్ఞానాన్ని తెలుసుకుని మరింత జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటంలో విఫలమైతే, అంటే జ్ఞానం పాక్షికంగానే నేర్చుకుంటే, లేదా జ్ఞానం ప్రాథమిక దశలోనే అతడు జ్ఞాన సముపార్జన ముగిస్తే, సో అతడి ఏ రీతిగా అతని గమనం ఉంటుంది, అతడి ప్రయాణం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో సాగర సమమైన జ్ఞానం ఉపదేశించడానికి గురువరంగుడు అందుబాటులో ఉన్నా, నేర్చుకోవాలన్న తపన ఇతనిలో ఉన్నా, దానికి ఇవ్వాల్సినంత శ్రద్ధాభక్తుల్ని ఇతడు అంకితం చేసిన ఇతరోత్తర కారణాల వలన ఒకవేళ జ్ఞాన సముపార్జన పూర్తి స్థాయిలో పూర్తి అవ్వకపోతే, అతడి మరణాంతర జీవితం, అతడి జన్మ పరంపరలు ఏ రీతిగా ఉంటాయి, ఇది ఈ గురువు ఉపదేశించిన జ్ఞానం ఊసర క్షేత్ర వర్షోదకమైన దీని ఫలశ్రుతి ఏ రీతిగా ఉంటుందని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. ఎస్, 38వ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. సదస్సులారా 37, 38, 39 శ్లోకాలు కౌహిల అర్జునుడి సందేహాలే, సందిగ్ధాలే. ఎప్పుడు ఇతడు మనసు మీదే ఉంటుంది. అది 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 38వ శ్లోకం. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. భావం: హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా. మహాబాహో, ఓ కృష్ణ. బ్రహ్మణ పది, భగవత్ప్రాప్తి రూప మార్గమునందు విమూఢ మోహితుడై, అప్రతిష్ట ఆశ్రయరహితుడై, చిన్నాభ్రం ఇవ చిన్నాభిన్నమైన మేఘము వలె, ఉభయభ్రష్టుడై, కచ్చిత్ న నశ్యతి అధోగతి పాలు కాడు గదా. సో ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని అభివర్ణించడం, జనరల్గా శ్రీకృష్ణుడు అర్జునుడు అంటాడు, ఇక్కడ మాత్రం అర్జునుడు శ్రీకృష్ణుని మహాబాహో అని అడ్రస్ చేయటం కొంచెం విశేషంగానే ఉన్నది. సరే, ఏ మహాబాహో, ఇది కూడా అర్జున వాచే. అర్జున సందేహాల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఓ మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమునైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా అనేది వీరు అభిప్రాయపడుతున్నారు. అర్జునుడు ఏమని, రెండిటికి చెడ్డ రేవడి అన్న చందంగా. అది బట్టలు ఉతకడానికి అవలా, పొంగిపోయి ప్రవహించడంలో వెళ్ళిపోయింది. అది సాఫ్ చేయడానికి అవ్వలేదు, చాకలి తీసుకెళ్తే రెండిటికి చెడ్డ రేవడైపోయింది. అది అట్లా అయిపోద్దేమో అనేది అంటే అర్జునుడి అభిప్రాయం. ఏమని, భగవత్ప్రాప్తి నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘం వల్లే అధోగతి పాలు కాడు కదా అనేది వీరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సందేహం అడిగితే సరిపోద్ది కదా, ఏం సమాధానం చెప్పాలో సూచనాప్రాయంగా సూచించడం ఎందుకో నాకు అర్థం అవట్లా. సరే సార్, మందులు సరిగ్గా వేసుకోకపోతే ఏమవుతుంది అని అడిగాడు. అక్కడ దాకా బాగానే ఉంది. సార్, మందులు సరిగ్గా వేసుకోకపోతే నాకు ఈ జబ్బులు వచ్చి నేను ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండే ప్రమాదం ఉన్నదేమో కదా అని చెప్పడం ఇతని యాంగ్జైటీ అన్నమాట. మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎస్. 6వ అధ్యాయం 39వ శ్లోకం. 37, 38, 39 శ్లోకాలు ఈ శ్లోకత్రయం అర్జునుడి సందేహాలే, కృష్ణుడి సందేశాలు కాదు, అర్జునుడి సందేహాలు.
ఉమ్. 6వ అధ్యాయం 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా న హ్యుపపద్యతే. భావం: ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఉమ్. ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని సఖ్యము అంటే కాదు. ఇదివరకు అడుగుంటాడు మిగతా వాళ్ళని కూడా, అడగపోతే నువ్వే సాల్వ్ చేయగలుగుతాను ఎలా తెలుస్తుంది? ఎస్, టీకా. కృష్ణ, ఓ కృష్ణ, మే నా యొక్క ఏతత్ సంశయం ఈ సందేహమును అశేషతః పూర్తిగా ఛేదించుటకు అర్హసి అర్హుడవు. హి ఏలనన త్వదన్యః నీవు తప్ప మరి ఎవ్వడును అస్య సంశయస్య చేత్త ఈ సంశయము తొలగింపగలవాడు నా ఉపపద్యతే లభింపడు. సో కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలన్నా ఈ సందేహమును తొలగించట నీకు తప్ప మరెవరికి సఖ్యము కాదు. సో శ్లోకత్రయం. అర్జునుడి సందేహం ఏమని? ఒకవేళ జ్ఞానం పూర్తి స్థాయిలో నేర్చుకోకుండా పొందాల్సిన పట్టభద్రుడు కాకుండానే, రావాల్సిన ఉత్తీర్ణతని రాకుండానే, ఒకవేళ ప్రాథమిక దశలోనే ఒకవేళ అతడు ఆ జ్ఞాన మార్గంలో కొనసాగలేక భౌతికంలో చిక్కుపడిపోతే అతడి మరణాంతర జీవితం, అతడి జన్మల పరంపర ఏ రీతిగా ఉంటుంది అని అడుగుతూ తన భయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. నిజంగా అతనికి అదే జరిగింది. జన్మల పరంపరలో చిన్న భిన్నమైన మేఘంలానే ఇన్ని జన్మలైనా ముక్తిని పొందలేక, సో చిన్న భిన్నమైన మేఘంలాగా అయిపోతాడేమో అది ఇది అని చెప్పి అతని భయాన్ని కూడా తెలియజెప్పాడు. మరి దీనికి అర్జునుడి సందేహాలకి శ్రీకృష్ణుడి సందేశం ఏ రీతిగా ఉందో చూద్దాం. 6వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు. సో జ్ఞానం ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందేంటి? ఒకవేళ సాధకుడు జ్ఞానాన్ని, జ్ఞానం పట్ల పూర్తిగా అనురక్తి ఉన్నప్పటికీ ఇతరత్ర కారణాల వలన అతడు జ్ఞాన మార్గంలో కొనసాగకపోతే ఆ గురువు ఉపదేశించిన జ్ఞానం ఊసరక్షేత్ర వర్షోదకంగా మారిపోతుందా, లేకపోతే అది విషతుల్యంగా మారిపోతుందా, దాని పర్యవసానం పరిణామక్రమం ఏ రీతిగా ఉంటుందో తెలియజెప్పమని అర్జునుడు అడిగిన సందేహానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం ఏంటో 6వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 40వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మళ్ళీ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. వివేకామృతం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏలనన నాయన, యోగస్థితిని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నవాడు తనలోని పరమాత్మతో సంగమించి ఏకీకృతమవ్వదలిచినవాడు ఎట్టి పరిస్థితులలో దుర్గతి పాలు కాడు. పార్థ, ఓ పార్థ, తస్య అట్టి పురుషునకు ఇహ ఈ లోకమున వినాశము న విద్యతే ఉండదు. అముత్ర ఏవ పరలోకమునందును నా ఉండదు. హి ఏలనన తాత, ఓ నాయన, కళ్యాణకృత్ జీవాత్మ పరమాత్మల కళ్యాణాన్ని జన్మ లక్ష్యంగా ఎంచుకున్న పురుషుడు కశ్చిత్ ఎవ్వడును దుర్గతిం న గచ్చతి దుర్గతి పాలుగాడు. చూసారా ఈ వైభవం? ఒక్కసారి ఎంచుకోవాల్సిన లక్ష్యాన్ని ఎంచుకున్న లక్ష్యం దిశగా కనీసం
కొన్ని అడుగులైనా వేస్తే ఆ ప్రయత్నం, ఆ సరైన లక్ష్యం ఎప్పటికీ ఊసర క్షేత్ర వర్షోదకం కాదు. ఎంత మహోన్నతంగా ఉంది, ఎంత ఆశాజనకంగా ఉంది. సో ఎంచుకోవాల్సిన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకున్న ఆధ్యాత్మిక లక్ష్యం దిశగా కనీసం కొన్ని అడుగులు వేసిన ఆ జన్మలో అతడు మరింతగా రాణించలేకపోయినా ఆ గురువు నాటిన బీజం, ఆ జ్ఞాన బీజం ఎప్పుడు వృధాగా పోదనేది చాలా ఆశాజనకంగా ఉన్నది. శ్రీకృష్ణునికి ఒకసారి నమస్కరించుకోవాలనిపిస్తూ ఉంది. ఎంత సహేతుకంగా ఉన్నది చూసారా. జన్మంతా భౌతిక లక్ష్యాలతో వందల వేల కోట్లు సంపాదించిన జన్మ ముగిసిపోయిన తర్వాత ఆ భౌతికమైన సిరి సంపదలు, లక్ష్యాలు, పేరు ప్రఖ్యాతలు, హోదాలు, అధికారాలు, ఆధిపత్యాలు మనతో పాటు రావేశారు కదా. మరణాంతర జీవితాన్ని, తదుపరి జీవితాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాయి. కానీ ఆధ్యాత్మిక సౌరభాలు ఎంత, ఆ పరిమళాలు ఎంత పరిమళభరితంగా ఉన్నాయో చూడండి. ఒక్కసారి ఎంచుకోవాల్సిన లక్ష్యాన్ని ఎంచుకున్న లక్ష్యం దిశగా కనీసం నామమాత్రంగా కొన్ని అడుగులు వేసిన, కొన్ని జ్ఞాన బిందువులు సమపార్జించుకున్న జ్ఞాన బిందువుల యొక్క సౌరభాలు జన్మ ముగిసిపోయిన తర్వాత మరణాంతర జీవితంలో, తదుపరి జన్మల యొక్క పరంపరలో కూడా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఎంత అద్భుతంగా శ్రీకృష్ణుడు ఉపదేశించారు. సో మరణాంతర జీవితంలో చిన్న భిన్నమైపోతుంది, బహుశా ఇలా అయిపోతుందన్నది అర్జునుడి అభిప్రాయం తప్ప కృష్ణుడి అభిప్రాయం కాదు. ఎంత ఆశాజనకంగా ఉన్నదో కదా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు. ఎస్, ఇప్పుడు చదువు, మీరు చదవండి ఒకసారి. పర్దాను ది 640 మర్చిపోవద్దు మరి. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎవ్రీ స్టెప్ యూ సిన్సియర్లీ take towards spiritual evolution and enlightenment. Every step is going to play a vital role in your evolution process, in your enlightenment process. Don't get disappointed, don't get depressed. Because of so many intricacies, you might not be able to learn this knowledge to the fullest extent in this incarnation itself. But at least if there is an initiation, at least if there is a beginning, at least if you have a right target, at least if you have a right choice, that right choice is going to guide you grandly in the life after life and in the further incarnations అని చాలా ఆశాజనకంగా ఉన్నది. ఎస్. 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 40వ శ్లోకము. శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముద్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భావం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏలనన నాయనా, యోగస్థితిని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నవాడు, తనలోని పరమాత్మతో సంగమించి ఏకీకృతమవ్వదలచిన వాడు ఎట్టి పరిస్థితుల్లో దుర్గతి పాలు కాడు. పార్థ, ఓ పార్థ, తస్య అట్టి పురుషునకు ఇహ ఈ లోకమున వినాశః వినాశము న విద్యతే ఉండదు, అముత్ర ఏవ పరలోకమునందును నా ఉండదు. హి ఏలనన తాత, ఓ నాయన, కళ్యాణకృత్ జీవాత్మ పరమాత్మల కళ్యాణాన్ని జన్మ లక్ష్యంగా ఎంచుకున్న పురుషుడు కశ్చిత్ ఎవ్వడును దుర్గతిం న గచ్చతి దుర్గతి పాలు కాడు. చూసారా సదస్సులారా, ఒక అంటే అజ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన భయం
అర్జునుడిని మనస్సు మీదకి తోసింది. అజ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన భయం ఎప్పుడు మనస్సు నియంత్రించడం గురించే అర్జునుడి ఆలోచనలు. సో మరణాంతర జీవితం ఎలా ఉంటుంది, పొందకపోతే భయానకంగా ఉంటుంది. ఇవన్నీ భయానికిను, అంటే అజ్ఞానంలోంచి పుట్టుకొస్తున్న భయానికి, సత్యంలోంచి పుట్టుకొస్తున్న అభయానికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే మరి ఒపీనియన్స్ చెప్పకూడదు. ఎంత బాగుందో చూడండి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అధోగతి పాలు కాడు. ఎ సిన్సియర్ ఆస్పిరెంట్ whose life target is to have a unification with God within is never ever going to suffer in this physical world nor in the life after life. ఈ లోకమును కానీ పరలోకమును కానీ ఎట్టి పరిస్థితుల్లో అధోగతి పాలు కాడు. ఏలానినా నాయన చక్కగా మనని దగ్గరికి తీసుకుని సంబోధిస్తూ మన నుదురిని చక్కగా ప్రేమగా లాలిస్తూ గారం చేస్తూ ప్రేమతో చెప్తున్నట్లుగా అనిపించింది. యోగస్థితి అనడానికి కళ్యాణకృత్ అంటే కళ్యాణం అంటే సంగమం అంటే జీవాత్మ పరమాత్మల సంగమం. ఎక్కడో శిఖరాగ్రస్థానంలో ఉన్న పరమాత్మని, సముద్ర గర్భంలో ఉన్న జీవాత్మ, ఈ రెండు సంగమింపబడాలి అన్నలాంటి లక్ష్యం ఎంచుకుంటే, ఆ లక్ష్యం ఎంచుకున్నంత మాత్రాన ఈయన చెప్పేది సంకల్పాన్ని వదిలేయమని. ఇదే చాప్టర్లో మనం చాలా మల్లగుల్లాలు పడ్డాం కదా, సంకల్పాన్ని వదిలేయమని. సో సంకల్పం అన్నప్పుడు నేను చెప్పా, అన్ని సంకల్పాలు వదిలేయటం కాదు నాయన, కర్మ నుండి ఫలితాన్ని ఆశించే సంకల్పాన్ని వదిలేయటం అని. మరి సంకల్పాన్నే త్యజించి అసలు ఏ సంకల్పం పెట్టుకోవద్దు అన్నప్పుడు కళ్యాణకృత్ అనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదే ప్రకరణంలో కదా. కళ్యాణకృత్ అనేది సంకల్పమే కదా. ఏమని? ఎవరి కళ్యాణం? జీవాత్మ పరమాత్మల సంగమం, కళ్యాణం. సో అలాంటి లక్ష్యాన్ని ఎంచుకున్నంత మాత్రాన అతడు దుర్గతి పాలు కాడంట. ఎంత మనోహరంగా ఉంది. అవును, మనస్సుని హరించే రీతిగా ఉన్నది ఇది. చాలా అద్భుతమైన ఉపదేశం. కాబట్టి దీన్ని సరిగ్గా తీసుకోవాల్సిందిగా సాధకులకు విజ్ఞప్తి. ఏదో ఈ జన్మలో పిన్ని నాకు బాబాయ్ పంపించినప్పుడు, మీ బాబాయ్ గారు ఒప్పుకున్నప్పుడు, మా పిల్లలు సహకరించినప్పుడు, నా ఆరోగ్యం అనుమతించినప్పుడు, నా మోచిప్పలు ఆనతి ఇచ్చినంతకాలం ఎంత వీలైతే అంత పొందుతాను. ఒకవేళ మీ బాబాయ్ గారు వద్దంటే నేను మానేస్తాను. ఎలాగూ 6వ అధ్యాయం 40వ శ్లోకంలో తదుపరి జన్మల్లో అయినా నేర్చుకోవచ్చు అని చెప్పారు కదా. నిర్ణయం మీ బాబాయ్ గారికే వదిలేస్తున్నానంటే మొహం పగిలిపోద్ది అని అనాల్సి వస్తుందేమో. దాన్ని అట్లా తీసుకోకూడదు. సో నువ్వు నీ అంతటా నువ్వే నెక్స్ట్ జన్మకి టార్గెట్ పెట్టేశావంటే అప్పుడు ప్రతి జన్మలో నువ్వు నెక్స్ట్ జన్మకి టార్గెట్ పెడుతూనే ఉంటావు. ఈ జన్మలో నేను పొంది తీరాలన్న టార్గెట్ పెట్టుకుని ఒకవేళ విఫలమైతే నీ టార్గెట్ ఫలిస్తుంది. కానీ నువ్వు టార్గెట్ పెట్టుకోవడమే నీ బాబాయ్ గారు అనుమతిస్తేనే, లేకపోతే మీ బాబాయ్ ఏమంటారో అనే అవన్నీ అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే నువ్వు టార్గెట్ కాదుగా. టార్గెట్ నీ బాబాయ్ అనుమతి అయింది. ఈ బాబాయ్ గారు నెక్స్ట్ టైం జన్మలో ఉండడు. సో నీకేమవుతుంది? అది కాదు. సో దీన్ని ఏదైనా సరే జ్ఞానాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవచ్చు. సో ఎంత నేర్చుకున్నా చాలు అంటే ఎంతో కొంత నేర్చుకుంటే సరిపోతుందని సరిపెట్టుకోవడానికి ఈ వాక్యాన్ని, ఈ ప్రవచనాన్ని వినియోగించుకోవద్దు. ఇది ఎంత మధురాయమానమైనదంటే ఒకవేళ, ఎందుకంటే క్వశ్చన్ అడిగింది అర్జునుడు కదా, అర్జునుడికి సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ మధ్యలోనే దారి తప్పితే ఏమవుతుంది అనేది ప్రశ్న. సో దారి తప్పిపోయినా నష్టపోయినా, దారి తప్పిపోతే ఏమవుతుంది, చిన్నాభిన్నం అయిపోతుందా అంటే కాదు నాయన, అలా ఏం అవ్వదు. సరైన రీతిలోనే అతని గమ్యం సాగిపోతుంది అని చెప్తున్నాడు. దీన్ని 6వ అధ్యాయం 40వ శ్లోకం మాత్రమే తీసుకుంటే ఎంత నేర్చుకున్నా ఉపయోగమేలే, మిగతాది వచ్చే జన్మలో నేర్చుకోవచ్చు అని మీ అంతటి మీరే వాయిదా వేస్తే, వాయిదా వేయటమే మీ లక్ష్యం కాబట్టి నెక్స్ట్ జన్మలో కూడా అప్పు రేపులాగా వాయిదా వేసుకుంటూ ఉంటారు.
కాబట్టి అలాంటి పిచ్చి పోకడలు పోవద్దని సాధకులకి మనవి చేసుకుంటూ మరొక్కసారి అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్యన జరిగిన సంవాదాన్ని గుర్తు చేస్తూ, అర్జునుడు ఎంతసేపు సుజ్ఞాన సముపార్జన వల్లనే నీ ఆధ్యాత్మిక ఎదుగుదల, నీ దృక్కోణం పరివర్తన చెందుతుందని, నువ్వు ఆధ్యాత్మిక ఎదగడం సాధ్యమని ఉపదేశిస్తున్నారు. కృష్ణుడు ఎంతసేపు అది చెప్తుంటే అర్జునుడు ఎంతసేపు మనస్సు నియంత్రించడం అని అపోహపడుతూ వచ్చాడు. అతడి భయానికి అతడు భయపడిపోయి ఎలాగూ తనకు అర్థం అవుదనుకున్నాడో ఏమో, లేకపోతే ఎలాగూ తను కొనసాగలేడు అనుకున్నాడో ఏమో, ఎలాగూ తన యుద్ధంలో ఏమన్నా ఒకవేళ మరణిస్తేయడానికి ఏమనుకున్నాడో ఏమో, కానీ అలాంటి సందేహాలు అడిగితే కృష్ణుడు అభయాన్ని ఇచ్చాడు. ఏం పర్వాలేదు నాయన, ఆధ్యాత్మిక జ్ఞాన దిశగా కళ్యాణకృత్ పరమాత్మ జీవాత్మల సంగమం దిశగా ఒక్క అడుగు వేసిన ఆ అడుగు నిన్ను అడుగడుగు వేయించి ముందుకు తీసుకెళ్తుందే తప్ప అడుగును పడివేయదని అడగగానే చెప్పాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. నిజంగానే కదా, ఒక్క అడుగు వేసిన అడుగు అడుగడుగు నిన్ను ముందుకు వేస్తుంది, కానీ నిన్నెప్పుడు అడుగును పడేయదని అడగగానే చెప్పాడు శ్రీకృష్ణుడికి అర్జునుడికి. చాలా మహిమాన్వితంగా ఉన్నది. అతడు ఈ జన్మలో కానీ ఈ భౌతికంలో కానీ పరలోకాల్లో కానీ ఎప్పుడు అధోగతి పాలు కాడు. ఎందుకంటే కళ్యాణకృత్ అది సంకల్పమా కాదా? జీవాత్మ పరమాత్మ సంగమించాలనేది సంకల్పమే కదా. కాబట్టి ఒక్క సంకల్పమే. ఇక్కడ మనస్సు ఏం చేసిందండి? ఇక్కడ మన సంకల్పంలో మనసు లేదు కదా. సో సంకల్పిస్తున్నంత మాత్రాన ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇతపూర్వం శ్లోకాల్లో మునుపటి శ్లోకాలకి నేను చెప్పిన భాష్యం మొత్తం సంకల్పాన్ని త్యజించమని కాదు అనేది సరైన అభిప్రాయమైన సాధకులు గుర్తిస్తూ శ్రీకృష్ణుడికి, ఆ గీతా దాతకి, ఆ గీతా నిర్మాతకి, ఆ గీతా ప్రదాతకి నమస్కరించుకుంటూ, శ్రీరాముని శిశాంకురమైన శ్రీకృష్ణుడికి నమస్కరించుకుంటూ 6వ అధ్యాయం 41 శ్లోకం దిశగా మనం గరుడు వేగంతో సాగిపోదాం. ఎస్, 6వ అధ్యాయము 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపి జాయతే. వివేకామృతం. యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలను వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రత మొదలైన దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న గృహము దేహమునందు జన్మిస్తాడు. ప్రాప్య పొంది, పుణ్యకృతాం సుజ్ఞానానుష్ఠానంలోంచి ప్రేరేపింపబడిన పుణ్యకార్యాలని అభివ్యక్తీకరించగలిగే, లోకాన్ చైతన్య స్థితి, ఉషిత్వా తన సహజ నివాస స్థలంగా మలచుకొని, శాశ్వతీ శాశ్వతత్వాన్ని సైతం అభివ్యక్తీకరించగలిగే, సమాహ సర్వులని సమదర్శనంతో దర్శించగలిగే సుదర్శనాన్ని అభివ్యక్తీకరించగలిగే, శుచీనాం భౌతికానికి సంబంధించిన అంశాలతో మలినమవ్వకుండా ఉండగలిగే పవిత్రతని కలిగి ఉన్న, శ్రీమతాం జ్ఞానైశ్వర్యం సామర్థ్యాన్ని కలిగి ఉన్న, గేహే గృహమునందు దేహమునందు యోగభ్రష్టుడు. సో యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలని వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలను వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రత వంటి మొదలైన దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న గృహమును అందు జన్మిస్తాడు, అంటే దేహమునందు జన్మిస్తాడని నేను అభిప్రాయపడ్డా. దీనికి వారేం భాషను చెప్పారు చదువు పాప? వారేమి శ్రీమద్ భగవద్గీత 641
6వ అధ్యాయం 41 శ్లోకం. 6వ అధ్యాయం 41వ శ్లోకం భావం. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమునందు జన్మించును. మరి యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలని వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రత మొదలైన దివ్య శంకరాభరణాలను అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న గృహమునందు జన్మిస్తాడు. దీంట్లో రాయమంటక్కని వాళ్ళ సీత వాళ్ళ భావన ఒకసారి చూడండి. మరి ఎంత 6వ అధ్యాయం 41వ శ్లోకం. ఎంత పేజీ నెంబర్? ఎస్, వన్ 61. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకముల్లో పెక్కు సంవత్సరాలు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమునందు జన్మిస్తారు. సో మొట్టమొదటిగా సంపన్నులు, శ్రీమతాం అని వాడారు కదా ఆయన. సో శ్రీమతాం అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సిరి సంపదలు ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతారని. దీన్ని ఎంత దారుణంగా చేశారంటే సిరి సంపదలు ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములు అన్నట్లుగా, లేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ పాపాత్ములు అన్నట్లుగా వారు నమ్ముతూ మనం నమ్మిస్తూ వచ్చారు. ఎంత అహేతుకమైన అశాస్త్రీయమైన అంశమో చూడండి. భగవత్తత్వం నెరింగిన వాడి దృష్టిలో శ్రీమంతుడంటే ఈ భౌతికమైన సిరి సంపదలు ఉన్నవాడు శ్రీమంతుడు కాదు, దరిద్రుడు. భౌతికమైన సిరి సంపదలా? భౌతికమైన నిజం కాదురా నాయన. తల్లి గర్భంలోంచి పుట్టి ఈ భౌతికం అంతా కేవలం భ్రమ మాత్రమే అని చెప్తుంటే శ్రీకృష్ణుడంతటి మహనీయుడు సుజ్ఞానాన్ని సమపార్జించుకున్నవాడి మరణాంతర జీవితం, తదుపరి జన్మలు ఎలా ఉంటాయో ఉపదేశిస్తూ సుజ్ఞానంతో పరిచయమైన వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుడతారని చెప్పడం అంటే ఎంత దురదృష్టం. సమదర్శనం చెప్తూ సమదర్శనాన్ని పొందమని ఆయన చెప్తుంటే శ్రీమంతుడు అంటే భౌతికంగా సిరి సంపదలు ఉన్నవాడు అంటున్నా. ఎంత దురదృష్టం సార్. భౌతికంగా శ్రీమంతుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు సార్? ఎందుకంటే ఇవాళ శ్రీమంతుడు అనేవాడు రేపు పొద్దునకి డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోతున్నాడే. ఇవాళ డోల్ డ్రమ్స్లో ఉన్నాడు, రేపు పొద్దున శ్రీమంతుడు అవుతున్నాడే. గర్భం దాల్చినప్పుడు వాడు కోటీశ్వర్లు అవ్వచ్చు, 9 నెలలకు సినిమా మారిపోవచ్చు. లేకపోతే గర్భం దాల్చినప్పుడు వాళ్ళు నిష్టదరిద్రులుగా ఉండొచ్చు. ఇప్పుడు క్యాపిటల్ దగ్గర ల్యాండ్స్ కొన్నారనుకోండి, అబ్బాయి పుట్టాడు, ఇవాళ అడ్వాన్స్ ఇచ్చామన్నారు, తర్వాత వేరే ముఖ్యమంత్రి వచ్చి మార్చారు, మొత్తం డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయారు. ఈ భౌతికమైన సంపదన శ్రీకృష్ణుడు చెప్పింది పొరపాటు. సో శ్రీమంతుడు అన్నప్పుడు నాకు తెలిసినది జ్ఞానం కన్నా మించిన ఐశ్వర్యం, జ్ఞానం కన్నా మించిన సిరి, జ్ఞానం కన్నా మించిన సంపద లేదు. ఎందుకంటే ఈ భౌతికమైన ఐశ్వర్యం రెప్పపాట్లో పోగొట్టుకోవచ్చు. ఈ భౌతికమైన ఐశ్వర్యం కేవలం క్షణం మాత్రమే. దొంగలు పడి దోచుకోవచ్చు. ముఖ్యమంత్రి మారి మన ఆస్తుల విలువ వెలవెలపోవచ్చు. లేదా వంశాంకురాలకి పంచటం వలన కూడా పోవచ్చు. లేదా చౌర్యం జరగచ్చు. ఇతరత్ర కారణాల వల్ల, లేదా మోడీ గారు వచ్చి నోట్లు మార్చచ్చు. కానీ ఒక్క ఐశ్వర్యం ఎవరి వల్ల కాదు.
ఒక్కసారి హస్తగతం అయితే శాశ్వతంగా మీతో పాటు ఉంటుంది. దేహం పడిపోయిన తర్వాత కూడా. మరి అదే కదండి ఐశ్వర్యం. చిన్న జ్ఞానంలో ప్రాథమిక పరిచయం ఉండి కేవలం ప్రవేశ పరిచయంతో సరిపెట్టుకున్నవాడి గతి గమనం ఏ రీతిగా ఉంటుందంటే గతి గరుడ వేగంతో సాగుతుందని చెప్తున్నప్పుడు ఏది ఐశ్వర్యం గురించి చెప్పుంటాడు సార్? జ్ఞానం కదా శాశ్వత ఐశ్వర్యం. కనీసం ఆ ఇంగితం ఉండాలి కదా. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఒకడు శ్రీమంతుడు, అంటే జ్ఞానం ప్రవేశ పరిచయం ఉన్నవాడు. ఇంకోడు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో శ్రీమంతుడు, 25,000 కోట్లు ఉన్నాయి ఆయనకి. కానీ 25,000 కోట్లు ఉన్నోడు చనిపోయినప్పుడు ఒక్క నోటు కూడా అతడితో పాటు తీసుకెళ్ళలేకపోయాడు. కానీ ఒకడు చాలా కటిక పేదతనంతో ఉన్న ఏదో గురువు యొక్క అంటే ఆయన గురువు యొక్క పరిచయ పరవశం లభించి ప్రాథమిక దశలోనే ఆగిపోయాడు. అతడు సమపార్జించుకున్న సుజ్ఞానం అతడి గతిని గమనాన్ని మార్చివేస్తుందంటే చెప్పండి సార్, ఒకసారి యోచించండి. ఎవరిని ఏది ఐశ్వర్యం? జ్ఞానమే శాశ్వతమైన ఐశ్వర్యం. అది దొంగలు దోచుకోవడానికి అవ్వదు, రాజు హస్తగతం చేసుకోవడానికి అవ్వదు, వంశాంకురాలకి పంచితే తరిగిపోవటానికి అవ్వదు. ఒక్కసారి పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదు. కాబట్టి సో శ్రీమంతుడు అన్నప్పుడు నేను జ్ఞానైశ్వర్యాన్ని సుసంపన్నం చేసుకున్నవాడిగా నేనైతే అభిప్రాయపడుతున్నా. ఇక చూద్దాం. వారు యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకముల్ని పొంది ఆయా లోకముల్లో పెక్కు సంవత్సరాలు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమును జన్మించును అని వారు అభిప్రాయపడటానికి, నేనేమో యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలని వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై, యోగభ్రష్టుడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలను వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై తన శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రత మొదలైన దివ్య శంకరాభరణాలను అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న గృహమునందు జన్మిస్తాడు. అక్కడ గేహే అన్నప్పుడు గృహము అన్నాడు. గృహం అంటే ఏంటి సార్? దేహం. అలాంటి ఇంట్లో పుడతాడని కాదు సార్, అలాంటి తల్లిదండ్రులకు పుడతాడని కూడా కాదు సార్. మరి అలాంటి తల్లిదండ్రులకు పుడతాడంటే ప్రహ్లాదుడు ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టాడండి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా జ్ఞానులా? సో గుహే అన్నప్పుడు కొంతమంది అలాంటి కుటుంబం, శ్రీమంతుడు డబ్బున్నోళ్ళు కుటుంబాలను అనుకున్నారు. కానీ నేను దేహము అన్నాను. అంటే ఒక్కసారి సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఖచ్చితంగా జీవాత్మ పరమాత్మల సంగమం కన్నా మించిన ఉన్నతమైనది లేదని గుర్తెరిగి ఆ సంగమం జరగటమే తన జన్మకి సార్థకత లభిస్తుందని ఆ సరైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యాన్ని సిద్ధించుకోనే లోపలే తనువుని చాలిస్తే అతడు తదుపరి జన్మలో ఎంత అద్భుతంగా రూపకల్పన చేసుకుంటాడంటే ఆధ్యాత్మిక సుజ్ఞానాన్ని సమపార్జించుకోగలిగే సమర్థత కలిగి, సమపార్జించుకున్న సుజ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకోగలిగే సమర్థత కలిగి ఉన్న మస్తిష్క కణజాలాల సముదాయాన్ని, అలాంటి జ్ఞానాన్ని యోచించగలిగే, ఆచరించగలిగే, అనుభవించగలిగే రసవత్తరమైన రసాయనిక సమ్మేళనాల్ని, అంటే జ్ఞాన సమపార్జనకి సమర్థత కలిగిన మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలని అద్భుతంగా అతడు రూపకల్పన చేసుకుని అలాంటి దేహం వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని అజ్ఞానికి కౌహిలకు వెంటనే దేహం దొరికింది అంటున్నాడు. జ్ఞానికి దొరకటం చాలా కష్టమయ్యా అని కూడా చెప్పారు. అవునా కాదా? సో నా అభిప్రాయం ప్రకారం ఏ సాధకుడైతే ఈ మనసును నియంత్రించటం, ఏ ఆలోచన రాకపోవటం, త్రికోణం నుంచి శక్తిని అడుక్కోవటం, ఇవన్నీ మానేసి జీవాత్మ పరమాత్మల సంగమం అనే ఒక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సిద్ధించుకునే లేపే ఒకవేళ తనువుని చాలిస్తే అతడు
తదుపరి జన్మ యొక్క రూపకల్పన అద్భుతంగా చేసుకుంటాడు. ఆ జన్మలో జ్ఞాన సముపార్జన జరిగి తీరాలన్న ఓ శుభ సంకల్పంతో, శుభేచ్ఛతో అతడు తన దేహం యొక్క రూపకల్పన చేసుకుంటాడు. ఆ దేహంలో జ్ఞాన సముపార్జనకి దోహదపడే మస్తిష్క కణజాలాల సముదాయాన్ని, అలాంటి రసవత్తరమైన రసజ్ఞతని అనుభవించి అభివ్యక్తీకరించగలిగే రసాయనిక సమ్మేళనాన్ని అతడు ఎంచుకుని అంతటి అద్భుతమైన దేహ ప్రాంగణంలో, సాంద్రత సీమలో, సాంద్రత శిల్పములో అతడు జన్మ తీసుకుంటాడనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనకి అన్నం తినంగానే ఆత్మారాముడు శాంతిస్తాడన్నారు, కరెక్టే కదా. ఆత్మ ఆరామం శాంతిస్తుంది. ఆత్మ యొక్క ఆరామం, గృహం ఎవరు? దేహం. కాబట్టి నేను శ్రీమతాం అన్నప్పుడు జ్ఞానైశ్వర్యంగా, గేహే అన్నప్పుడు దేహంగా భావిస్తున్నా. సో ఇక్కడ వారికి నాకున్న ఇంకా వ్యత్యాసాలు ఎక్కడ జరిగినాయి చూద్దాం. యోగభ్రష్ట, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. యోగభ్రష్టుడు అనేవాడు ఏం తప్పు పథం కాదు. యోగత్వం అనే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకునే లోపలే ఒకవేళ తనువుని చాలించిన వాడు, తనువు పడిపోయింది కానీ లక్ష్యం పడిపోలా. తనువు చాలించిన లక్ష్యం చనిపోలేదు. చూడండి, అతని సంకల్పం అలాంటిది అనమాట. సంకల్పాన్ని వదల్లా అతను. అది ఏ ఆలోచన రాకపోవటం కాదు, సరైన ఆలోచన ఆలోచించాడు. పుణ్యకృతాం లోకాన్, పుణ్యకృతాం లోకాన్, పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకల్ని ప్రాప్యే పొంది అన్నాడు. పుణ్యకృతాం అన్నప్పుడు నేను సుజ్ఞానానుష్ఠానంలోంచి ప్రేరేపింపబడిన పుణ్యకార్యాలని అభివ్యక్తీకరించగలిగే లోకాన్ అంటే ఒక్కొక్క చైతన్యం, ఒక్కొక్క లోకం. అలాంటి చైతన్య స్థితిలో ఉషిత్వ తన సహజ నివాస స్థలంగా మలుచుకుంటాడు. బ్యూటిఫుల్ కాన్షియస్ లెవెల్ ఎంచుకుని నెక్స్ట్ టైం వస్తాడనమాట. శాశ్వతీ, శాశ్వతత్వాన్ని సైతం వాళ్ళు ఏమన్నారు? ప్రాప్యే పొంది. శాశ్వతీ సమాహ ఉషిత్వ. శాశ్వతీ అంటే పెక్కు సంవత్సరాలు అంటే, శాశ్వతం అంటేనే శాశ్వతం. శాశ్వతి అంటే పెక్కు సంవత్సరాలు ఎలా అవుతుంది సార్? శాశ్వతి అంటే పరెవరు. శాశ్వతీ సమాహ ఉషిత్వ. మరి నేను శాశ్వతి అంటే శాశ్వతత్వాన్ని సైతం అభివ్యక్తీకరించగలిగే, సమాహ అంటే సర్వులని సమదర్శనంతో దర్శించగలిగే, సుదర్శనాన్ని అభివ్యక్తీకరించగలిగే, శుచీనాం అన్నప్పుడు పవిత్రులైన అన్నారు. అంటే భౌతికానికి సంబంధించిన అంశాలతో మలినమవ్వకుండా ఉండగలిగే పవిత్రతని కలిగి ఉన్న శుచీనాం అంటే లేశమాత్రం కూడా భౌతిక మలినాలతో మలినం అవ్వని అమలని ఎంచుకుంటాడు యోగభ్రష్టుడు అన్న అభిప్రాయం. లేదు స్వర్గాది లోకములే అని వారు అభిప్రాయపడుతుంటే, పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గం అని కానీ వారు అభిప్రాయపడుతుంటే, 2వ అధ్యాయం 50వ శ్లోకం ఏమన్నారండి శ్రీకృష్ణుడు? ఈ సమత్వ బుద్ధి యుక్తుడైన వాడు పుణ్యపాపములు రెండింటినీ ఈ లోకమునందే త్యజించును అని అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో ఏమన్నారండి? నువ్వు స్వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకోమాక, స్వయాన్ని లక్ష్యంగా ఎంచుకో. స్వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకున్న వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు అని చెప్పారా లేదా? కాబట్టి ఇక్కడ తర్వాత శాశ్వతి అన్నప్పుడు పెక్కు సంవత్సరములని వీరి సంవత్సరాలు ఏంటి సార్ మరణాంతర జీవితంలో? అసలు శాశ్వతం అంటే పెక్కు ఎందుకైంది సార్? కాబట్టి యోగభ్రష్టుడైన వాడు తన తదుపరి జన్మలో పుణ్యకార్యాలను వ్యక్తీకరించగలిగే చైతన్య స్థితిలో స్థితమై శాశ్వతత్వాన్ని, సమదర్శనాన్ని, పవిత్రతని మొదలైన దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించగలిగే సామర్థ్యం కలిగిన జ్ఞానైశ్వర్యం ఉన్న దేహమునందు జన్మిస్తాడని నేను అభిప్రాయపడుతున్నా. నచ్చలేదా? ఏం పర్వాలా.
దాన్ని తీసుకుంటారా? అలాగే తీసుకోండి, అలాగే తీసుకోండి, నాకేం నష్టంలా. ఒక పని చేయండి, ఇలాగే నమ్మండి. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, అలాగే అనుకోండి. కానీ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వాళ్ళు మాత్రం 6వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించు, సమత్వ బుద్ధి రూపయోగయుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును అని చెప్పాడు. కాబట్టి 2వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో స్వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకోకూడదని చెప్పాడు. కాబట్టి మీరు సుజ్ఞాన సమపార్జన జరిగిన వాడి తదుపరి జన్మ మరింత సుజ్ఞాన సమపార్జనకు దోహదపడే సమర్థతని, ప్రతిభని, ఆ దక్షతని, ఆ దీక్షని కలిగి ఉన్న దేహ సామర్థ్యంలో అతడు ఎంచుకుంటాడని నేను అభిప్రాయపడుతున్నా. స్వస్తి. ఎప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నా ఈ అభిప్రాయాన్ని మొత్తం తిరస్కరించిన నాకు వచ్చే నష్టం లేదు. నేను మత ప్రచారకుడిని కాదు, నేను సత్యాన్ని విశ్వసిస్తున్న వాడిని. సత్యం యొక్క సమర్థతని, సత్యం యొక్క శక్తిని నేను విశ్వసిస్తున్న వాడిని. సో మీకోసం సత్యాన్ని ఏమార్చే ప్రయత్నం చేయను. ఏమార్చని సత్యం గరుడు వేగంతో తనంతట తాను పరిగెట్టగలుగుతుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఏదో ఒక రోజు ఈ సత్య సౌరభాలు సర్వులు ఆగ్రహించే శుభదినం వస్తుందన్న ఆశతో ఉద్దీపింపబడుతున్న ఈ సుజ్ఞాన కాంతులు సర్వులలో జ్ఞాన జ్యోతులు ప్రదీపింపబడటానికి పడతాయన్న ఆశతో ఆలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఆశతో వెళ్తాడు. అతడు ఆశలో భగవంతుడిని విశ్వసించడం, భగవంతుడు తన సమస్యను తీర్చగలుగుతాడన్న ఒక ఆశ. 10 సార్లు అతను విఫలమైన మరోసారి ఆలయంలోకి ప్రవేశించి మరోసారి ఆ గుడి గంటలని అతడు ధ్వనింపచేసినప్పుడు అతడి అలిసిపోని ఆశ కనిపిస్తుంది. అలాంటి ఆశావాదిని నేను. స్వస్తి. జయోస్తు.